నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏడాదిలోనే విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు తెచ్చామన్న సీఎం. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 2 రోజుల్లో సహాయ చర్యలు పూర్తి చేస్తామన్న సర్కార్. ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్. చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన బయటకు తేవాలని డిమాండ్. ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు చేసిన సర్కారు. 15% సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం తొలగింపు. 2 రాష్ట్రాలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలన్న కృష్ణా బోర్డు. తాగునీటితో పాటు పంటలకు ప్రాధాన్యమివ్వాలని సూచనలు. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న సీఈసీ సుదర్శన్ రెడ్డి. మహాకుంభమేళా ఐక్యతకు నిరసనగా నిలిచిందన్న మోదీ. భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని వినతి. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తాము ప్రకటిస్తే కొందరు నమ్మలేదని, ప్రభుత్వం సాధిస్తున్న పురోగతితో ఇప్పుడు వారే అంగీకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో హెచ్ఎల్సీ టెక్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రోజు ఏదో ఒక ఒప్పందంతో రాష్ట్రం దూసుకుపోతోందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, హెచ్సీఎల్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. దేశంలో అత్యంత వేగంగా తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎదుగుదలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. In just for 1 year, I am proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number 1 in job creations. We have highest AI adoption and lowest inflation. When I first said I will make Telangana $1 trillion GDP state, some people said it was not possible. Now after 2 trips to Davos, where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, every 1 year, everyone is saying yes, Telangana raising cannot be stopped. ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోజు ఏదో ఒక ఒప్పందం కుదురుతోందని చెప్పారు. ఈవీలకు హైదరాబాద్ను కేంద్రంగా చేశాక రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్గా మారుస్తామని తెలిపారు. We welcome Amgen, one of the world's largest life sciences company. A few days ago, we conducted BioAsia, one of the world's finest conferences, and today we are here at HCL. As a global company, HCL Tech has made India proud. Since you first arrived in Hyderabad in 2007, you have grown bigger. Today with this world-class facility at KRC with nearly 5,000 people in 3.2 lakh square feet area, HCL Tech will do great things in Hyderabad just like Telangana government. ఏ పరిశ్రమలకైనా నైపుణ్యాలు చాలా ముఖ్యమన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. సంప్రదాయ ఐటీ సేవలకు కాలం చెల్లిందని, భవిష్యత్తులో రాబోయే కొత్త పద్ధతుల్ని అందిపుచ్చుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. Skill can be the main asset for any enterprise. Either it may be a traditional manufacturing company to a high-end technological companies. That's the real reason we just thought about it, and we have come up with Young India Skills University, which goes in skilling, which goes for reskilling, and which also
goes for the upskilling of the existing employees. It will be on the global standards. The state of Telangana ultimately has to provide the skills needed for the global industry. తమ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన హెచ్సీఎల్ ప్రతినిధులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్ ప్రాపర్టీస్ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబును ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ వివాదాలు అధ్యయనం చేసి సామరస్యంగా పరిష్కరించేందుకు యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో లీగల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని ఎంఆర్ ప్రాపర్టీస్ తెలిపింది. వారి ప్రతిపాదనలు విన్న సీఎం రేవంత్ డాక్యుమెంట్లు, కేసులు, కేంద్ర ప్రభుత్వ సూచనలు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే 2015లో సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుబాయ్కి చెందిన ఎంఆర్ సంస్థ 2001లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సులు, విల్లాల నిర్మాణం కోసం అప్పటి ఏపీఐఐసితో ఒప్పందాలు చేసుకుంది. అయితే ఆ ఒప్పందాల్లోని అక్రమాలతో ఏపీఐఐసికి భారీ నష్టం కలిగించిందన్న ఆరోపణలపై ఎంఆర్పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. సీబీఐ, ఈడీ, ఇతర విచారణ సంస్థల కేసులు కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2 నెలల్లో తిరిగి సొరంగం వద్ద పనులు చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు టన్నెల్ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఉత్తమ్ ఆరోపించారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు టీబీఎం అవశేషాలు, బురద, పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్స్ మైనర్స్ సహకారంతో పనులు చేపడుతున్నారు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ కు పునఃప్రారంభించి పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము, ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. అబద్దపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ రోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్దాలు మాట్లాడడం, ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈ రోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలో దేవాదేవిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖ అని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసిన ఘనత వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాళేశ్వరంలో టనల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే దాని గురించి ఎవరు మాట్లాడిన ఏం జవాబు లేదు. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై రాజకీయాలు మాని అందులో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన బయటకు తేవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. 6 రోజుల్లో చేసింది శూన్యమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సహాయ బృందాల మధ్య సమన్వయం సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 15 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం చేపట్టామని గుర్తు చేశారు. కేవలం తమపై బురద జల్లేందుకే సీఎం మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద రోడ్డుపైనే బైఠాయించి గులాబీ నేతలు నిరసన తెలిపారు. ఆ తర్వాత 10 మందిని ప్రమాద స్థలికి అనుమతించారు. फोन करा रेवंत रेड्डी फोन करा 6 लोगों को भेजे बोलते रेवंत रेड्डी से फोन है रेवंत रेड्डी का फोन आया मालूम है डीजी इंटेलिजेंस फोन करा अरे 4 मिनट 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు.
ఆ రోజుల్లో అసలు జరిగిన పని ఏంది ఇప్పటిదాకా? జీరో వర్క్. వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లన్నా మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. 3,900 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. తమ తప్పిదాలను, తమ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసింది కనుక నిజానిజాలు ప్రజలకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేశాను. యుద్ధ ప్రాతిపదికన అన్ని బృందాలను ఒక తాటి మీద నడిపి కన్వేయర్ బెల్ట్ ను ఓకే చేసి ఆ మక్కును బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. తాగునీటికి తొలి ప్రాధాన్యమిస్తూ 2 రాష్ట్రాల్లోని పంటల్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, సాగర్లోని నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. 2 జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చించారు. మే వరకు 63 టీఎంసీలు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం 55 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి సీఈల సమావేశంలో వివరాలు సమర్పించారు. ప్రస్తుతం 2 జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. తాగునీటికి తొలి ప్రాధాన్యమివ్వాలని, ఉన్న పంటల్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది. 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని 2 రాష్ట్రాలకు సూచించింది. అధికారులను వేధించాలన్నది తన ఉద్దేశం కాదని, వాస్తవాల కోసం తనకు సహకారం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. భారీ వ్యయంతో నిర్మించిన బ్యారేజీలకు సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే వెలుగులోకి రావాలన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా వెళ్లి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే ఇబ్బందుల పాలవుతారని సూచించారు. నిపుణుల కమిటీకి సంబంధించిన అంశం ఉత్తర్వును అధికారులు దాచారని ఎవరూ అఫిడవిట్లో పేర్కొనలేదని జస్టిస్ పీసీ ఘోష్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుత ఈఎన్సీ హరిరాం, 3 మాజీ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, మురళీధర్, మాజీ సీఈ నరేందర్ రెడ్డి హాజరు కాగా జస్టిస్ పీసీ ఘోష్ వివిధ అంశాలపై ప్రశ్నించారు. నిర్మాణ ప్రాంత పరిస్థితులను బట్టే వ్యాప్కో సూచించిన ప్రాంతాలు కాకుండా వేరే చోట ఆనకట్టలు నిర్మించినట్లు తెలిపిన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు గ్రావిటీ కాల్వల పొడవు తగ్గింపు, జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆనకట్టల ప్రాంతాలను మార్చినట్లు వివరించారు. ఆనకట్టల డిజైన్లు ఖరారు ఆలస్యమవుతుంటే డీఓ చీఫ్ ఇంజనీర్కు లేఖ రాశారా అని కమిషన్ ప్రశ్నించగా ఎలాంటి లేఖ రాయలేదని సమాధానమిచ్చారు. పనులు ఆలస్యమైతే ఏజెన్సీలపై ఎందుకు పెనాల్టీలు విధించలేదని అడిగారు. అలా చేయకపోవడం ఏజెన్సీకి మేలు చేయడం కాదా అని కమిషన్ నిలదీసింది. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని, ఆనకట్టల నిర్వహణ పర్యవేక్షణ సరిగా చేయలేదని అనుకోవాలా అని కమిషన్ ప్రశ్నించగా పూర్తి బాధ్యతతో పనులు పర్యవేక్షించినట్లు వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. ఎవరి ఆదేశాలతో ఆనకట్టల్లో నీరు నిల్వ చేశారని అడగ్గా అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకేనని తెలిపారు. అప్పుడు నీటిపారుదల శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని జస్టిస్ ఘోష్ కమిషన్ కి వెంకటేశ్వర్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు గుర్తులేదని, జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని మాజీ ఈఎన్సీ మురళీధర్ సమాధానమిచ్చారు. పుస్తకాలు చదవాలని, చిన్నపాటి కసరత్తుతో జ్ఞాపక శక్తి పెంచుకోవాలని సూచించారు. డిపిఆర్ తయారీ వ్యాప్కోస్ కు అప్పగించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని వివరించారు. ప్రభుత్వం అంటే ఎవరన్న ప్రశ్నకు ముఖ్య కార్యదర్శి అని సమాధానమిచ్చిన మురళీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ రాజ్యాంగం చదువుకోలేదా, తప్పుదారి పట్టించే యత్నం చేయొద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారని మురళీధర్ చెప్పారు. ఆనకట్టల నిర్మాణ ప్రాంతాలు మార్చాలని నిర్ణయించగా వ్యాప్కోస్ పరిగణలోకి తీసుకోలేదన్న కమిషన్ నీటిని నిల్వ చేసేందుకు ఆనకట్టలు ప్రతిపాదించారా అని అడిగింది. నీటి మళ్లింపు కోసం తాత్కాలికంగా నిల్వ చేసేందుకు ఆనకట్టలు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని, ఆనకట్టల నిర్వహణ పర్యవేక్షణ సరిగా చేయలేదనుకోవాలా అని కమిషన్ అడగ్గా పూర్తి బాధ్యతతోనే విధులు నిర్వర్తించినట్లు మురళీధర్ సమాధానమిచ్చారు.
కాళేశ్వరం కార్పొరేషన్ కి సంబంధించి ఈఎన్సీ హరిరామ్ ను పలు అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. నిపుణుల కమిటీ సంబంధిత అంశాలపై ఆరా తీయగా అందుకు సంబంధించిన ఉత్తర్వు గుర్తులేదని హరిరామ్ తెలిపారు. రెవెన్యూ జనరేషన్ కి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏ శాఖతోనైనా ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించగా ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఆనకట్టల డిజైన్ల పరిశీలనకు చెందిన అంశాలపై సిడిఓ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డిని జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. నిపుణుల కమిటీకి చెందిన అంశం ఉత్తర్వులను అధికారులు దాచారని, ఎవరూ అఫిడవిట్లో పేర్కొనలేదని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్ కి చెందిన ముగ్గురు అధికారులు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ముగ్గురిని ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికలోని అంశాల వారీగా ప్రశ్నించింది. కాక్ కు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ధ్రువపత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ సమాధానాలను శుక్రవారంలోగా కమిషన్ కు అందిస్తామని కాగ్ అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోదీ డైరెక్షన్లోనూ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలో బీజేపీతో కలిసి సీఎం కలిసి పాలన సాగిస్తున్నారన్నారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్గా రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, ప్రధానిని సీఎం కలిసిన తర్వాతనే ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ బట్టబయలైందన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకో ఆలోచనే లేదని విమర్శించారు. సీఎం సొంతూరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. వారిని ఏమంటారంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? అదే ప్రశ్న మేమేస్తే ఏమంటారంటే బీఆర్ఎస్ పని ఖతమైపోతుంది, బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలలో 11.5 కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది. అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. 3 మండల నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గతం కంటే పెరిగిందన్న ఆయన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావివ్వకుండా యంత్రాంగం పూర్తి చేసిందని హర్షం వ్యక్తం చేశారు. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నల్గొండ టీచర్స్ తీసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే పెరిగింది కొంత. ప్రీవియస్గా 90.41% ఉంటే ఇప్పుడు 93.56% పెరిగింది. సో మొత్తానికి తీసుకుంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకన్నా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తర్వాత పోలింగ్ మెటీరియల్ని వాళ్ళు తీసుకొచ్చి కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నల్గొండ హెడ్ క్వార్టర్స్కి తీసుకొస్తారు. ప్రశాంతంగా జరిగింది. క్యూ మేనేజ్మెంట్ కానీ ఫెసిలిటీస్ మేడ్ అవైలబుల్ అట్ ద పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. నల్గొండలో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, తర్వాత ఇండోర్ స్టేడియం అట్ కరీంనగర్
ఈ రెండింటిని కౌంటింగ్ సెంటర్స్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే ఇట్ మే స్ట్రెచ్ అప్ టు 2.5 to 3 days కంప్లీట్ కావచ్చు టీచర్స్. ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల విషయంలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. 85% సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తున్నారు. 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్ల కేటాయింపులో కొన్ని మార్పులు చేశారు. 15% సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీపడే అవకాశం తొలగించారు. 4 రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 15% అన్రిజర్వ్డ్ కోటాలో తెలంగాణ స్థానికులు 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఉంటున్న వారికి అవకాశం కల్పించారు. అలాగే కేంద్ర రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, వారి జీవిత భాగస్వాములు కూడా 15% సీట్లకు అర్హులని పేర్కొంది. బొగ్గు ఆధారిత సిమెంటు, స్పాంజ్, ఐరన్, సిరామిక్స్, ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు బొగ్గు ధర తగ్గించాలని సింగరేణి సంస్థకు మొరపెట్టుకున్నాయి. వేలాది మంది చిరు ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా తక్కువ ధరకు బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో దాదాపు 60కి పైగా సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది సింగరేణి నుంచి 9 మిలియన్ టన్నుల బొగ్గును విద్యుదేతర వినియోగదారులు కొనుగోలు చేశారని, ఈ ఏడాది కేవలం 5 మిలియన్ టన్నులు మాత్రమే తీసుకోవడానికి గల కారణాలను సీఎండీ బలరాం అడిగి తెలుసుకున్నారు. సింగరేణి బొగ్గు ధరలు ఎక్కువగా ఉన్నందున తాము అంతకంటే తక్కువ ధరకు లభిస్తున్న కోల్ ఇండియా, విదేశీ బొగ్గు వైపు మొగ్గు చూపాల్సి వస్తుందని పేర్కొన్నారు. బొగ్గు ధరను తగ్గిస్తే సింగరేణి నుంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలు, సింగరేణి మార్కెట్ పరిరక్షణ దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు త్వరలో తీసుకుంటామని వారికి స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రోజుల్లో సింగరేణి బొగ్గును స్వీకరించాలని సింగరేణి సీఎండీ బలరాం కోరారు. ఐక్యతకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం ముగిసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఊహకు మించి భక్తులు ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు చేశారన్న మోదీ కుంభమేళా స్ఫూర్తి భారత్కు కొత్త శక్తి ఇస్తుందని వెల్లడించారు. దేశ భవిష్యత్తును లిఖించే మార్పును సూచిస్తుందని తెలిపారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక వేడుక నిర్వహించడం ఆషామాషీ కాదన్న ప్రధాని భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. పూజల్లో ఏమైనా లోపాలు ఉంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతీ మాతలను మోదీ ప్రార్థించారు. కుంభమేళాలో అహర్నిశలో శ్రమించిన పారిశుధ్య కార్మికులు, పోలీసులు, బోట్మెన్, డ్రైవర్లు, ఇతర శాఖల సిబ్బందితో పాటు స్థానికుల సేవలను కొనియాడారు.